డీటెయిల్స్ చూద్దాం. రేపు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సాయంత్రం 4:30 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుండి సింధియాలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ మెస్ నుంచి సముద్రకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు పవన్. రాత్రి 8 గంటలకు అక్కడి నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్కు బయలుదేరతారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రేపటి పవన్ పర్యటనకు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? చందు, రేపు మధ్యాహ్నం 2 గంటల పర్యటన కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకుంటారు. విశాఖ 4:30 గంటలకు చేరుకుంటారు. 4:30 గంటలకు చేరుకుని విశాఖ విమానాశ్రయం నుండి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సింధియాలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ మెస్ నుంచి సాముద్రిక గేట్ ద్వారా నావల్ లోపలికి వెళ్తారు. నావల్ లోపల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ నావల్ లోపల ఎటువంటి కార్యక్రమాలు పాల్గొంటాయి ఏంటనేది ఇప్పటివరకు ప్రకటించిపోయినప్పుడు కూడా రేపు మొత్తం దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా కూడా పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నావెల్లో లోపల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో మొత్తం కూడా పాల్గొనే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ టూర్ సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటించినప్పుడు కూడా ఆ నావెల్లో సంబంధించి లేకపోతే మొత్తం కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా కూడా ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఆయన వెళ్ళే రూట్ కానీ మొత్తం కూడా సెక్యూరిటీ పరంగా కూడా అప్రమత్తమయ్యారు. పోలీసు వెహికల్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. రేపు మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం కూడా సముద్రిక ఆడిటోరియంలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం తిరిగి వెళ్తారు. ఇందుకు సంబంధించి మొత్తం అభిమానులకు కానీ వీళ్ళకి మొత్తం కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం మొత్తం కూడా భారీ ఎత్తున పవన్ కి స్వాగతం పలికేందుకైతే అభిమానులు కూడా ఎయిర్పోర్ట్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని మాసాలుగా కూడా మొత్తం ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు పర్యటన కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తిరిగి ఇప్పుడు మళ్ళీ రావడంతో మొత్తం భారీ ఎత్తున అందరూ కూడా చేరుకునేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. నాయకులు అందరూ కూడా ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా అయితే మొత్తం అప్రమత్తం అయ్యారు. ఎయిర్పోర్ట్ లో ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా మొత్తం కూడా భారీ ఎత్తున సెక్యూరిటీ పరంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది నావెల్లో జరిగే కార్యక్రమం కాబట్టి అది కూడా ఆంతరంగికంగానే జరుగుతారు. మొత్తం కూడా ఆయన 2 అవర్స్ 2 గంటలు కూడా ఆయన కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం తిరిగి విమానాశ్రయం విమానాశ్రయం చేసుకుని హైదరాబాద్ చేరుకుంటారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. సో దేని మీద ఉండే అవకాశం ఉంది ఎక్కువగా? ఈ కార్యక్రమాల హైలైట్స్ ఏంటి? సహజంగా నావెల్లో జరిగే కార్యక్రమాలను బహిరంగంగా వాళ్ళు ఇంతవరకు కూడా ప్రకటించినప్పుడు కూడా వాళ్ళు సాయంత్రం అఫీషియల్ గా నోటు విడుదల చేసే అవకాశం ఉంది. నావెల్లో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా నావెల్ కమాండ్ లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం ఆయన కూడా వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల 2 గంటల్లో ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అంటే ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించా లేకపోతే అధికారికంగా ఏర్పాటు చేశారు, పర్సనల్ గా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చేయాల్సింది. ప్రస్తుతానికి వచ్చి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మాత్రం అధికారికంగా విడుదల అవ్వాల్సింది. అధికారికంగా విడుదల అనంతరం కూడా అక్కడ మినిట్ అవకాశం వాళ్ళు అందరూ కూడా ప్రకటించే అవకాశం ఉంది. 2 గంటల పాటు మాత్రం నావెల్ లోపల అయితే ఉండే అవకాశం ఉంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.